జై జవాన్ జై కిసాన్. ఎవరి జస్వంత్ సింగ్ రావత్ 72 గంటలు శత్రు సైన్యాన్ని అడుగు ముందుకు వేయకుండా ఆపిన వీరుడు మన భారతీయ జవాన్. చైనా 1959లో అకస్మాత్తుగా టిబెట్ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధ గురువు ఇండియాకు శరణార్థిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్పై శత్రుత్వం పెంచుకుంది చైనా. 1962లో చైనా భారత భూభాగాలపై దాడి చేయటం ప్రారంభించింది. భారత దగ్గర సరైన ఆయుధ సామాగ్రి లేదు. తక్కువ రకం ఆయుధాలతో సరైన వ్యూహాలు కరువైనందున చైనా సైనికులను భారతీయ సైనికులు ఎదుర్కోలేరని తవాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనుకకు తిరిగి రావలసిందిగా నెహ్రూ గారు, అప్పటి రక్షణ శాఖ మంత్రి కృష్ణ మేనన్ గారు ఆదేశించారు. అయితే నూర్నాంగ్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కాపలా కాస్తున్న గర్వాల్ రైఫిల్ ఆర్మీ డివిజన్లోని 3 యువకులు శత్రువులకు వెన్ను చూపడం ఇష్టం లేక అక్కడే ఎత్తైన కనుమలలో దాక్కుని శత్రువులపై ఎదురుదాడికి దిగారు. కేవలం 300కు పైగా ఉన్న చైనా సైనికులను నిలువరించసాగారు. 1962 నవంబర్ 15 నూర్నాంగ్ పోస్ట్పై చైనా జవాన్స్ కాల్పులు ప్రారంభించారు. మన 3 జవాన్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అందులో 21 సంవత్సరాల యువకుడు చాలా చురుకుగా కదులుతున్నాడు. అతని గురి తప్పడం లేదు. ప్రత్యర్థుల్లో చాలామందికి రైఫిల్ తోటాలు దిగాయి. ఒక అరగంట తరువాత వారి నుండి కాల్పులు ఆగిపోయాయి. అంతే, 2 యువ జవాన్స్ మెరుపు వేగంగా వారి వైపు కదిలారు. భారత జవాన్ తోటాలకు బలైపోయిన చైనా జవాన్స్ దగ్గర నుండి ఆయుధాలను తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేశారు. మళ్ళీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ చైనా జవాన్స్ నుండి కాల్పులు ప్రారంభమయ్యాయి. మళ్ళీ మన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. మళ్ళీ కొంతసేపటికి కాల్పులు ఆగిపోయాయి. మళ్ళీ మన జవాన్స్ వారి వద్దకు కదిలారు. ఆయుధాలను తీసుకుని మళ్ళీ తిరిగి వస్తున్న మన జవాన్స్ను గమనించిన శత్రు సైనికులు కాల్పులు జరపడంతో 2 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ళ ముందే తన సహచరులు నేలకోవడం చూస్తూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు 21 ఏండ్ల గర్వాల్ రైఫిల్ మ్యాన్. 1962 నవంబర్ 16 నూర్నాంగ్ కనుమ. భారత జవాను ఒక్కడే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. తన దగ్గర ఉన్న ఆయుధాలను కొన్ని అడుగులకు ఒకటి చొప్పున అమర్చుకుంటూ వస్తున్నాడు. అతని పోరాటం గమనిస్తున్న శరా, నోరా అనే గిరిజన యువతులు అతనికి సహాయంగా వచ్చారు. వారికి రైఫిల్స్ ఎలా మందుగుండ్లు పెట్టాలో నేర్పించాడు ఆ జవాన్. మళ్ళీ చైనా కాల్పులు ప్రారంభించింది. అంతే, యువ జవాన్ మెరుపు వేగంతో కదిలాడు. ఒక్కొక్క రైఫిల్ దగ్గరకు వెళ్ళటం, కాల్పులు జరగడం, మళ్ళీ మరొక పోస్ట్ దగ్గరకు పరిగెత్తడం, కాల్పులు జరపడం. మెరుపు వేగంగా కదులుతూ అతను నలువైపుల నుండి జరిపే కాల్పులకు తెగమగ పడిపోయారు చైనా జవాన్లు. భారత సైనికులు చాలామంది ఉన్నట్లుగా భావించి వెనుదిరిగి వెళ్ళిపోయారు. భారత సైనికుల వ్యూహం అర్థం కాలేదు వారికి. అప్పటికే 100కు పైగా తమ సహచరులు మరణించారు. నూర్నాంగ్ కనుమలో భారీగా భారత సైనికులు ఉన్నట్లు పై అధికారులకు సందేశం పంపించారు. 1962 నవంబర్ 17 మళ్ళీ చైనా జవాన్స్పై అటాక్ మొదలుపెట్టాడా 21 ఏండ్ల యువ జవాన్. శరా, నోరా సహాయంతో శత్రు శిబిరంలోని జవాన్స్ను ఒక్కొక్కరిగా నేలకూస్తున్నాడు ఆ వీరుడు. అతని ధాటికి మళ్ళీ వెనుదిరిగారు చైనా జవాన్లు. చాలామంది ప్రాణాలు పోయాయి అప్పటికే. ఇంతలో ఎవరో అపరిచితుడు ఏదో తీసుకుని
కొండపైకి వెళుతుండటం చైనా జవాన్స్ గమనించారు. వెంటనే అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. తాను కొండపైన ఉన్న జవానుకు భోజనం తీసుకెళ్తున్నట్లుగా చెప్పేశాడు ఆ వ్యక్తి. అది విని హతాశులైపోయారు వారు. కేవలం ఒకే ఒక్కడు 3 రోజుల నుండి వారిని ఎదుర్కోవడం, వందల మంది పైగా తమ జవానుల ప్రాణాలు తీయటం భరించలేకపోయారు. కోపంతో ఊగిపోతూ భారత జవాన్ను చుట్టుముట్టారు. అయినా జవాన్ జంకలేదు. చివరిదాకా పోరాడాడు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా శత్రువుల తోట గొంతులో దిగగా జై హింద్ అంటూ ప్రాణాలు వదిలేశాడు ఆ యువకుడు. శర శత్రు సైనికుల నుండి తప్పించుకునేందుకు కొండపై నుండి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నోరాను చిత్రహింసలు చేసి చంపారు చైనీయులు. మన జవాన్ గొంతు కోసి తలను తీసుకెళ్ళిపోయారు. ఇంతకీ ఆ 20 ఏళ్ల యువకుడు జవాన్ పేరేమిటో తెలుసా? జస్వంత్ సింగ్ రావత్. కేవలం ఒక్కడే దాదాపు 72 గంటల శత్రు సైన్యాన్ని అడుగు ముందుకు వేయకుండా ఆపిన వీరుడు. 150 మందికి పైగా చైనా జవాన్లు అంతమొందించిన వీర జవాన్. శాంతి చర్చల్లో భాగంగా అతని తలను భారత్కు అప్పగించారు చైనా అధికారులు. అతని పోరాటానికి ఫిదా అయినట్లు కూడా చెప్పారు. జస్వంత్ సింగ్ రావత్కు తవాంగ్ ప్రాంతంలో మందిరం కట్టి అతనిని దేవునిగా పూజిస్తున్నారు ఇప్పటికీ అక్కడి ప్రజలు. శర నోరాలకు ఘాట్లు కట్టారు. ప్రతిరోజు డ్యూటీలకు వెళ్ళే జవాన్స్ అతనికి దండం పెట్టుకుని వెళతారు. జస్వంత్ సింగ్ ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినా ఇప్పటికీ వివిధ అవార్డులు గెలుచుకోవటం. ఇంత గొప్ప స్థానం మరే సైనికుడికి దక్కలేదంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి మహావీరుల జీవిత కథలు మన చరిత్రలో భాగం అవ్వాలి. విద్యార్థులకు తెలియజేయాలి. దేశభక్తి, విధి పట్ల నిబద్ధత పెంపొందించాలని మనసారా కోరుకుంటున్నాను. పరమ వీర చక్ర శ్రీ జస్వంత్ సింగ్ రావత్ జీకి ఘన నివాళి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.